సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకైతే రీసెంట్గా అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకైతే ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. సో ఈ స్కీమ్ అనేది అయితే మనకైతే మనకి ఎవరైతే టెన్త్ అయితే ఎవరైతే పాస్ అయ్యారో మనకు టెన్త్ పాస్ అయిన స్టూడెంట్స్కి అయితే ఇదైతే చాలా అయితే యూస్ఫుల్ స్కీమ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ స్కీమ్ గురించి అయితే మనం డిస్కస్ చేసే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్లో ఈ వీడియో కనుక చూస్తున్నారో సో వాళ్ళు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏంటంటే రీసెంట్గా మనమైతే మెంబర్షిప్స్ అనేది అయితే స్టార్ట్ చేసాం. సో మీరు జస్ట్ 29 రూపీస్ అయితే పే చేసి సో మన ఛానల్లో మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకైతే అందుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మనకైతే తెలంగాణ ప్రభుత్వం సో మనకైతే విద్యార్థులకు ఒక యూస్ఫుల్ అయ్యే ఒక స్కీమ్ అయితే మనకైతే తీసుకొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. సో మనకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సో మనకైతే తెలంగాణలో చాలా యూస్ఫుల్ అయ్యే ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ఈ స్కీమ్ వచ్చేసి ఏంటంటే రాజీవ్ యువ వికాసం ఈ స్కీమ్ పేరు. అండ్ ఈ స్కీమ్ గురించి ఏంటంటే మనకి ఈ స్కీమ్ అనేది ఎవరికంటే ఫస్ట్ సో మనకు నిరుద్యోగులకు వచ్చేసి ఏంటంటే ఈ స్కీమ్ అనేది చాలా యూస్ఫుల్. నిరుద్యోగులు అంటే ఏంటంటే మనకు ఒక అట్లీస్ట్ ఒక 10th పాస్ అయిన వాళ్ళు లైక్ డిగ్రీలు చేసి సో బీటెక్లు ఇంటర్మీడియట్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఈ స్కీమ్ కింద మనకు రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ కింద సో మనకు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో సో ఆ నిరుద్యోగులకు వచ్చేసి ఏంటంటే సో మనకు 4 లక్షల వరకు అయితే సో మనకైతే లోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ లోన్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ లోన్లో 80% అంటే 60 నుంచి 80% వరకు ఏంటంటే సబ్సిడీ అంటే మాఫీ అవుతుందన్నమాట. ఈ లోన్ వల్ల ఏంటంటే మనకు 60 నుండి 80% వరకు మనకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. సబ్సిడీ అంటే ఏంటంటే మనకు తీసుకున్న లోన్ నుంచి 60% మనం కట్టనవసరం లేకుండా సో మిగతా డబ్బులు మాత్రమే మనమైతే పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కు. సో మనకు ఏంటంటే ఈ లోన్ అనేది అయితే మనకు చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ వీళ్ళు వచ్చేసి 80% 60 నుండి 80% అయితే సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే ఈ లోన్ కింద అంటే మనకి ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద మనకైతే నిరుద్యోగులకు 4 లక్షల వరకు అయితే రుణాలు అంటే ఏంటంటే మనకు లోన్ అయితే ఇవ్వనున్నారు. సో ఏంటంటే మీరు దీనికైతే వచ్చేసి ఏంటంటే మినిమం 10th అయితే పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. సో ఇదేంటంటే ఓన్లీ మనకు మైనారిటీ నిరుద్యోగ యువతలకు మాత్రమే అయితే మనకి ఇక్కడ ఇచ్చారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ సో మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఏంటంటే నార్మల్గా అయితే మనకు సో ఇది వచ్చేసి ఏంటంటే సెకండ్కు అంటే ఏంటంటే మనకు 5th అయితే మనకైతే ఇదైతే ఓపెన్ అయింది. సో మనకు 5th నుండి అయితే ఇదైతే ప్రారంభంగా ఉందన్నమాట. సో మనకు 5th మనకు ఏంటంటే 4th మనకు పోయిన నెల అంటే మార్చిలో అయితే ఇదైతే మనకు ప్రారంభమైంది. అలాగే మనకు ఏప్రిల్ 5వ తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉందని చెప్పి ఇలా మెన్షన్ చేశారు. కానీ ఏంటంటే మనకు డేట్ అనేది అయితే 14th వరకు అయితే ఎక్స్టెండ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ నెల మీరు ఏప్రిల్ 14th వరకు అయితే సో ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అయితే సో మీరైతే ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ సో జిరాక్స్ సెంటర్ అయినా లేకపోతే నెట్ సెంటర్ అయినా సో మీకు ఓన్గా కంప్యూటర్ ల్యాప్టాప్ ఉంటే మీరు ఇంట్లో కూడా మీరైతే చేసుకోవచ్చు. సో దీనికి ఏమేమి కావాలంటే ముందుగా మనకు వచ్చేసి ఏంటంటే ఆధార్ కార్డు ఒకటి, సో మనకు రేషన్ కార్డు ఒకటి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఫోటో, పాస్పోర్టో అండ్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అలాగే ఫోన్ నెంబర్ అయితే కావాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ స్కీమ్ని కనుక మీరైతే అప్లై చేసుకోవాలనుకుంటే మీరైతే ముందుగా కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సో మీరు ఏంటంటే ఫస్ట్గా సో మీ సేవకి వెళ్ళి కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ స్కీమ్ వల్ల ఏంటంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే మనకు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే మనకు 2025 ఇయర్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో మనకి ప్రీవియస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ అయితే చేయరు. సో ముందుగా అయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేసిన ఈ డాక్యుమెంట్స్ అయితే సో మీరైతే ఇంటర్నెట్ సెంటర్కి లేదా జిరాక్స్ సెంటర్కి వెళ్ళి అయితే సో మీరైతే అక్కడ అప్లై చేసుకోవచ్చు.
అండ్ అలాగే ఫ్రెండ్స్ సో మనకైతే సో ఇక్కడ చూసుకోవచ్చు చివరి తేదీ అనేది ఏంటంటే ఏప్రిల్ 5వ తారీఖు అని చెప్పారు, ఏప్రిల్ 5. బట్ ఏంటంటే వీళ్ళైతే మనకు ఏప్రిల్ 14th వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు మనకు ఈ స్కీమ్ని. ఈ స్కీమ్ అనేది అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే దీని అయితే మిస్ అయితే చేయకండి. సో మీ అందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే అట్లీస్ట్ 10వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే కంపల్సరీగా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్కీము. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు లోన్ ఇస్తున్నారనమాట, 4 లక్షల వరకు లోన్ ఉంది. సో అలాగే మనకి ఏంటంటే 60 నుండి 70% సబ్సిడీ అయితే ఇస్తున్నారు. సో ఇది మనకు అందరికీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇది మనం మళ్ళీ లైక్ ఓన్లీ 30% 40% అయితే పే చేయాలి తీసుకున్న లోన్లో. సో కాబట్టి ఏంటంటే ఇది అందరికీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళైతే వీలైనంత తొందరలో సో ఈ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.